ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ఇద్దరు వృద్ధ దంపతులు వారి ప్రాణాలకు తెగించి చేసిన సాహసం దేశాన్ని మొత్తం తమవైపు తిరిగి చూసేలా చేసింది. అసలేం జరిగిందో తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. చివర్లో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని సెంగొట్టై గ్రామానికి చెందిన షణ్ముగయ్య, కురుంతమ్మలు ఇద్దరు దంపతులు. ఆ రోజు ఫిబ్రవరి 25, 2024 అర్ధరాత్రి సడన్ గా ఏదో పెద్ద చప్పుడు రావటంతో నిద్రలో నుండి లేచి ఏమై ఉంటుందా అని టార్చ్ లైట్ తీసుకుని బయటకు వెళ్లి చూశారు. సెంగొట్టై సమీపంలోని భగవతీపురం రైల్వే స్టేషన్ సమీపంలో కేరళ నుంచి ప్లైవుడ్ తో కుంభకోణం వైపు వెళ్తున్న ఒక ట్రక్ ఘాట్ రోడ్డు క్రాష్ బారియర్ను ఢీకొని ట్రాకుపై పడిపోయింది. ఆ ట్రక్కు దాదాపు 18 అడుగుల ఎత్తు నుంచి ట్రాకుపై పడటంతో పెద్ద శబ్దం వచ్చి లేచారు ఈ దంపతులు. వాళ్లు వెళ్లి చూస్తున్న సమయంలోనే దూరం నుండి ఆ ట్రాకుపై నుండి మరికొద్దిసేపట్లో చెన్నై ఎగ్మోర్ నుండి కొల్లాం వెళ్లే ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుందని గ్రహించారు ఆ దంపతులు. ఎలాగైనా ఆ ట్రైన్ని ఆపాలి, లేదంటే వందల మంది ప్రాణాలు రిస్కులో పడతాయి. కాని అర్ధరాత్రి చిమ్మ చీకటి, ట్రైన్కి ఎదురుగా వెళ్లి ఆపాలి అని ఆలోచించేలోపే ట్రైన్ సైరన్ వినబడింది దంపతులకు. వెంటనే కురుంతమ్మ వాకిట్లో ఆరేసిన తన ఎరుపు నైటీని తీసుకుని ఊపుతూ రైల్వే ట్రాకుపై ట్రైనుకి ఎదురుగా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఆమెకు 2 అడుగుల వెనకాల షణ్ముగయ్య టార్చ్ లైటును అటూ ఇటూ ఊపుతూ లోక పైలట్ కి కురుంతమ్మ కనిపించేలా లైటును లోక పైలట్ పై పడేలా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఇద్దరూ వారికి సాధ్యమైనంత వేగంతో పరిగెత్తారు. దాదాపు 500 మీటర్లు పరిగెత్తారు. వెనకాల నుండి షణ్ముగయ్య ఊపుతున్న లైటును గమనించిన లోకో పైలట్ అతని ముందు తన భార్య ఎర్రని దుస్తులతో పరిగెత్తడం చూసి బ్రేక్ వేశాడు. ఆ దంపతులకి కొంచెం దగ్గర్లో వచ్చి ఆగింది ఆ ట్రైను. ఒకవేళ ఆ లోకో పైలట్ వాళ్లను చూడకపోయి ఉంటే ఆ ఇద్దరు ప్రాణాలతో పాటు ట్రైన్లో ఉన్న వందల మంది ప్రాణాలు కూడా రిస్కులో పడుండేవి. అయితే అది గాడు రోడ్డు ఉన్న ప్రదేశం కాబట్టి ప్రతి రైలు కూడా దాదాపు 30 నుండి 40 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. ఆ ఇద్దరు దంపతులు వాళ్ల ప్రాణానికి తెగించి ఆ ట్రైను ఎదురుగా పరిగెత్తి ఆ ట్రైనుకు సంకేతమివ్వటం ద్వారా సేఫ్ ప్లేస్లో ఆ ట్రైన్ ఆగగలిగింది. ఆ అర్ధరాత్రి ఆ ఇద్దరు దంపతులు చాకచక్యంగా ఆలోచించి ఆ కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు. ఆ దంపతులు రోజంతా చేతనైన కూలీ చేసుకుని బ్రతికే నిరుపేదలు. వాళ్లు ప్రాణాలు లెక్క చెయ్యకుండా చేసిన సాహసానికి ప్రభుత్వం వాళ్లకు ఏదైనా ఆర్థిక సహాయమైనా జీవనోపాధైనా పొందేటట్టు సహాయం అందించగలిగితే వాళ్ల బ్రతుకులు కొంచెమైనా బాగుపడతాయి. మరి మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి.